ఒక చిన్న గ్రామంలో జాన్ అనే బాలుడు పాఠశాల తర్వాత టీ దుకాణంలో పనిచేసేవాడు. ప్రతిరోజూ సమీపంలోని ఆఫీస్లో ల్యాప్టాప్లు ఉపయోగిస్తున్నవార్ని చూసి తాను కూడా ఒకరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కలలు కనేవాడు. కాని అందరూ అతనిని చూసి నవ్వేవారు. పుస్తకాలు కొనడానికి కూడా నీ దగ్గర డబ్బులు లేవు అని వారు చెప్పేవారు. అయితే నువ్వు ఇంజనీరెలా అవుతావు? వారితో వాదించడం బదులుగా జాన్ తన పనులతోనే సమాధానమివ్వాలని నిర్ణయించుకున్నాడు. పాత పుస్తకాలు అప్పుగా తీసుకుని చదివేవాడు. రాత్రిళ్ళు వీధి దీపాల కింద కూర్చొని చదువుకునేవాడు. తరచూ పనిచేయకుండా ఆగిపోయే పాత కంప్యూటర్పై కోడింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. చాలాసార్లు అతను విఫలమయ్యాడు. చాలాసార్లు వదిలెయ్యాలని అనిపించింది. కాని అతని తల్లి చెప్పిన ఒక మాటను మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకున్నాడు. నెమ్మదిగా అయినా ముందుకు వెళ్లడం కూడా ఇంప్రూవ్మెంట్. కొన్ని సంవత్సరాల తర్వాత జాన్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళ్లాడు. ఇంటర్వ్యూవర్ అతనిని అడిగాడు, ఇతరుల కంటే నిన్ను ప్రత్యేకంగా నిలబెట్టేది ఏమిటి? జాన్ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, జీవితం ఆపేయడానికి ఎన్నో కారణాలు ఇచ్చినా కూడా ముందుకు సాగడం నేర్చుకున్నాను. అతనికి ఉద్యోగం వచ్చింది. ఒకప్పుడు అతనిని చూసి నవ్వినవారే ఇప్పుడు అతని విజయాన్ని గర్వంగా అందరికీ చెప్పడం ప్రారంభించారు. నీతి: ప్రతిభ ముఖ్యమే, కాని పట్టుదల మరియు నిరంతర ప్రయత్నం ఒక సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా మార్చగలవు.